హాయ్ ఫ్రెండ్స్, అందరు చూడండి సారు. మన గిరిజన ప్రాంతంలో మరి రైతులు ఇలాంటి వ్యవసాయం చేస్తామండి. ఇది ఏం పంట అంటే ఇప్పుడు రాగు పంట అండి. రాగులు ఇక్కడ పెద్ద కొండ ఉంది. కొండ పైకి మరి పారలు పట్టేసుకొని అలాగా తువ్వేసి ఇక్కడ మరి ఉన్నారు. మరి అలాగే రాగులతో పాటు ఇది కొర్రాలు అండి. కొర్రాలు ఇవి కొర్రాలు ఇది అందరు చూడండి. ఇది కొర్రాలు ఇవి ఇది ఇది మరి మీ తెలుగుతో ఏమంటారండి? మేమంటే దీనికి సరస్సు అంటాం. సరస్సు ఇదే మన పోపుల్లో కూడా కలిపేసి ఉంటారు కదా, అది ఇది చూడండి. దగ్గర చూపిస్తాను. ఓకే, ఇదిగో చూడండి సార్. ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ సిల్వర్ మొక్కలండి. ఇది మన గిరిజన ప్రాంతం చెందింది. ఇది సిల్వర్ మొక్కలు ఇక్కడ నాటించి రాగులు తవ్వేశారు. మరి అలాగే చూపిస్తాను చూడండి. అలాగే చూపెడతాను సార్. అవి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి సార్. అటు ఆ పెద్ద సిల్వర్ స్టిక్ కనిపిస్తుంది కదా, అక్కడ కిందికి రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగా మన ఆదివాసీ రైతులు ఇటువంటి పని చేసుకుంటామండి. ఓకే చూడండి. ఇదిగో ఇక్కడ డొంక ఉందా, ఇక్కడ డొంక తీస్తున్నారు. మరి ఇక్కడ ఏం చేస్తారంటే తహజ్మాల్ తువేస్తారండి. అది ఎర్ర సిక్కుట్లు, దానికి తెలుగుతో తాజ్మహల్ అంటారు కదా, అది తువేస్తారు. అది జనవరి నెలలో పండుతాయి సార్. జనవరి నెలలో పండుతాయి. చూడండి. ఇదిగో పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఈ చెట్లు. ఓకే, అలాగే ఇది మామూలు చిన్న చిలకాలంటిది సార్. మరి పెద్ద అడవి అంటే మరి లోపల వెళ్ళాలి. ఇక చూడండి గురు, ఇక్కడ మరి ఏం పండిస్తారు గురు? ఇక్కడ ఏం పండిస్తాము గురు? మరి ఇది సిక్కుట్లు పండిస్తాం గురు. ఇప్పుడు సిక్కుట్లు పండించి ఏం చేస్తారు గురు? ఇది మరి కార్స్ వస్తే మరి అది మామూలు అలాగే ఇచ్చేసి మళ్ళీ అమ్మేస్తామండి. అమ్మేస్తారా మరి తినేస్తారా? తినడం కూడా అవుతుంది, అమ్మడం కూడా అవుతుంది. అవునా? చూడండి సార్, తినడం కూడా అవుతుంది, అమ్మడం కూడా అవుతుంది అంటున్నారు మన ఆదివాసీ రైతులు. మనకు ఆదివాసీ రైతులు అంటారు సార్. ఇది ఇప్పుడు మాట్లాడారు కదా సార్, ఆ అబ్బాయికి తల్లి అన్నమాట, వాళ్ళ అమ్మ బుడ్డి ఇది. ఓకే, అందరూ నా వీడియోలో చివరి దాకా చూడండి సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.